4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ను చాలామంది నాయకులు గతంలో వినిపించారు సార్. దీనికి సంబంధించి కూడా ఈ డిప్యూటీ సీఎం పదవి మీద కూడా లోకేష్ కామెంట్ చేశారు. Will you be deputy chief minister? See, it is for the people of Andhra Pradesh to decide who will lead them. It is not for Mr. Naidu to decide. డిప్యూటీ సీఎం అనేది ప్రజలు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది కాదు. ఎలా ఇస్తారు? ప్రజలు ఎలా ఇస్తారు? ప్రజలు ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్నుకుంటారా? ప్రజలు చీఫ్ మినిస్టర్ ఎన్నుకోరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. కనీసం చీఫ్ మినిస్టర్ అయినా ప్రజలు ఇస్తారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అనేవారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలలో ఎవరికి మెజారిటీ వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారు, డౌట్ లేదు. ఇప్పుడు లోకేష్ ఆన్సర్కు పార్లమెంట్ రాజ్యాంగానికి విరుద్ధం. అది రాజ్యాంగం ప్రకారము చీఫ్ మినిస్టర్ యాజ్ అ ప్రెరగేటివ్. మంత్రులను ఎంపిక చేయడం చీఫ్ నాయుడు, చంద్రబాబు నాయుడుది కాదు, ప్రజలు కదని ఎలా చెప్పగలుగుతాడు? ఎక్కడ అసలు ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్కైనా వ్యతిరేకం కదా. ఐ డోంట్ రియల్లీ సర్ప్రైజింగ్గా ఉంది ఆన్సర్. కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి? చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్ మంత్రులు అనేది. మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ బై ద గవర్నర్. ఇది రాజ్యాంగం చెప్పేది. ముఖ్యమంత్రి రికమెండేషన్ మేరకు వాళ్ళని మంత్రులుగా గవర్నర్ నియమిస్తాడు. ఇది రాజ్యాంగం చెప్తుంటే చంద్రబాబు నాయుడు నిర్ణయించాడు, ప్రజలు నిర్ణయిస్తారంటే ప్రజలు ఎలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఎలక్షన్ అయింది? ఎక్కడన్నా ఎలక్షన్ అయితే ప్రజలు నిర్ణయించినట్లు. అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేదని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి సంబంధం ఉంటుంది? మరి ముఖ్యమంత్రి సంబంధం లేనప్పుడు ఇదే మంత్రులు నియమించడం అనేది ముఖ్యమంత్రి ఇష్టము. ఉప ముఖ్యమంత్రికి అసలు రాజ్యాంగబద్ధమైన హోదాయే లేదు. అది రాజకీయపరమైన హోదా. రాజకీయపరమైన హోదా ఎవరు ఇస్తారు? చీఫ్ మినిస్టర్ ఇవ్వకపోతే ప్రజలు డైరెక్ట్గా ఇస్తారా ఎక్కడైనా? సో సర్ప్రైజింగ్ ఆన్సర్ అసలు. ఇక వాస్తవంగా గోరంట్ల బుచ్చయ్య ఏమన్నాడు? మా జనసేనతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ గురించి లోకేష్ మాట్లాడతలేరు. క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పాలి వాస్తవంగా లోకేష్. మా రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. అందువల్ల నేను ఉప ముఖ్యమంత్రి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు అనలే. అంటే ఇది వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ స్టేట్మెంట్. లోకేష్ ఒప్పుకుంటున్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండాలన్న నిబంధన ఏమీ లేదు అని. మనం గతంలో మనమే మాట్లాడుకున్నాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి బయట మీరు అది మనం ఆ రోజు మాట్లాడినప్పుడు మనం చూపెట్టాం కూడా. క్లియర్గా ఆయన ఏమన్నాడు? అది అవగాహన ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండాలి, చర్చ ఎక్కడిది అన్నాడు. మరి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారంటున్నారు. అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే థియరీని తెలుగుదేశం ఒప్పుకోవడం లేదు. దీనికి జనసేన రిప్లై ఇవ్వాలి, నేను కాదు రిప్లై ఇవ్వాల్సింది. సో మనకున్న అవగాహన ఇప్పటి వరకు వాళ్ళ తెలుగుదేశం జనసేనల మధ్య ఏదో అవగాహన ఉంది. ఆ అవగాహన ప్రకారమే మరో మిత్రపక్షమైన బీజేపీకి ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వలే. బీజేపీకి మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళు కూడా ఒక మిత్రపక్షం కదా. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు గమనించండి, ఎన్డీఏలో బీజేపీ మీకు శివసేన ఏక్నాథ్ షిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉంది. ఏముంది ఆడ మహారాష్ట్రలో? ముఖ్యమంత్రి బీజేపీ, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి, ఏక్నాథ్ షిందే ఉప ముఖ్యమంత్రి ఉన్నారా లేరా? మీరు క్లియర్గా 3 పార్టీలు కలిసినప్పుడు ఆ 3 పార్టీలకు ముఖ్యమంత్రి కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన నాయకునికి మాత్రం ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకునికి ఇవ్వలేదు కదా. మరి మహారాష్ట్ర నిబంధన ఇక్కడ ఫామ్ కాలేదు కదా. అంటే అక్కడ ఉన్న అవగాహనది రాజకీయ అవగాహన ప్రకారం అని అర్థమవుతుంది కదా. లేకపోతే బీజేపీ నాయకుడు ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి. మీకు సత్యకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి, లేడు కదా. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉండాలని నిబంధన ఎక్కడా లేదు. అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిబంధన లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి కులానికోటి 5 ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వడం లేదు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ అభ్యర్థి నాయకునికి? అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక్కరికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి అనేది కూటమిలో ఉన్న అవగాహన, టీడీపీ జనసేన నుండి అవగాహన. పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయిని గుర్తించడానికి, ఆయన ఈ కూటమి అధికారంలోకి రావటానికి పోషించిన పాత్రను గౌరవించటానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలన్నది ప్రాతిపదిక. ఎందుకంటే ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అలియన్స్. మూమెంట్ లోకేష్, అందులో చంద్రబాబు నాయుడు కొడుకు
ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుంది. అండర్స్టూడ్ కదా అది. ఇప్పుడు ఒక్కరిపై ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అయితే నీకు వైఫై షేర్ కదా. ఇప్పుడు వైఫై ఒక్కరు వాడతారు, నలుగురు వాడతారు, నలుగురు షేర్ అవుతుంది. సేమ్ స్పీడ్ వస్తుంది ఆ వైఫై. నలుగురు నాకు తెలిసినంత వరకు అది రాదు కదా, టెక్నాలజీ ప్రకారం షేర్ అవుతుంది కదా. ఇది కూడా అంతే కదా. పొలిటికల్ పవర్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. ఆటోమేటిక్గా డిప్యూటీ పవర్ అనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పొలిటికల్ పవర్ ఈ షేర్డ్ బై లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. అది కూడా 50% షేర్ కాదు. ఎందుకంటే లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఆయనకు మరో 2 అర్హతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి లేనివి. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు, సొంతగానే మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకుడు, వారసుడు. అలాంటప్పుడు ఆయన పట్ల 50% ఈక్వల్గా ఉంటే ఆయన 80% ఉంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ 20% అవుతాడు. క్లియర్ కదా. మరి పవన్ కళ్యాణ్ 20% తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందని మీనింగ్ వస్తుంది కదా. దీన్ని మరి జనసేన యాక్సెప్ట్ చేస్తుందా? ఓకే, ప్రజలే ఇస్తారు చంద్రబాబు నాయుడు ఇవ్వడు అంటే ప్రజలు ఏమిస్తున్నారు? ప్రజలు ఇచ్చింది ఏంటి? ప్రజలు పవన్ కళ్యాణ్ పాత్రను గుర్తించారు, చంద్రబాబు నాయుడు పాత్రను గుర్తించారు. ప్రజలు ఇద్దరికీ అధికారాన్ని కట్టబెట్టారు కదా, కూటమికి కదా. ప్రజలు ఇచ్చింది అది. ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఏమిస్తారు? ప్రజలు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఏమన్నా 24లో జరిగిన ఎన్నికలు కదా. మధ్యలో ప్రజలు ఎందుకు వచ్చి ఇచ్చేది కార్యక్రమం ఎక్కడ ఉంటారు? ప్రజా పంపిణీ వ్యవస్థ కాదు కదా ఇది ముఖ్యమంత్రి ఇచ్చేది నిబంధనల ప్రకారం. ముఖ్యమంత్రి సంబంధం లేదంటున్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఆన్సర్ ఎట్ ఆల్. ఆంధ్రప్రదేశ్ అంత సీనియర్ జర్నలిస్ట్ అడగాలి కదా. ప్రజలు ఇచ్చే ప్రొసీజర్ ఎక్కడుందండి? ఇది అకార్డింగ్ టు ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ప్రకారము మీకు ముఖ్యమంత్రి ప్రెరగేటివ్ కదా ఉప మంత్రులు ఎవరు ఉండాలనేది. మరి ప్రజలు ఎక్కడ ఏడుకలు వచ్చారని అడగాలి కదా. వెరీ అన్ఫార్చునేట్. మరి అడిగినట్లేరు. మరి మీరు పెట్టిన బయటలో లేదు, మొత్తం ఇంటర్వ్యూ గుర్తులేదు కానీ. సో మరి అడగాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కదా. అడగలేదు సార్. మీరు ఇప్పుడు మా లీడర్ దెబ్బతిన్నప్పుడు అడగాలి. మీరు రూల్ వైలేట్ చేసి ఇవ్వమని అంటున్నారు. చట్టం వైలేట్, చట్టం ఏ చట్టంలో ఏ రూల్లో ఎక్కడుందని అడగాలి కదా జర్నలిస్ట్ అంటే. నానంటోడైతే అడుగుతాడు కదా. అందుకే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వరు కదా. నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే నేను అడుగుతా వెంటనే, అయ్యా మరి పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ప్రకారం ముఖ్యమంత్రి నిర్ణయమా, మంత్రుల నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి ప్రజల నిర్ణయమా చెప్పండి. ఇది ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చట్టం చదవండి, ఎక్కడన్నా రాజ్యాంగం చదవండి. నాయుడుకు సంబంధం లేదంటే ఎట్లా?